ఈ టెంపుల్లో మనం శ్రీకృష్ణుడిని మెయిన్ డోర్ లోంచి దర్శనం చేసుకోము, కిటికీలోంచి దర్శనం చేసుకుంటాము. పూర్వం శ్రీకృష్ణుడి భక్తుల్లో ఒకరు శ్రీకృష్ణుడిని పూజిద్దామని చెప్పి గుడిలోకి వస్తారట. అయితే అప్పుడున్న పంతుళ్ళు పూజారులు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈయన కొంచెం తక్కువ క్యాస్ట్ అని చెప్పి గుడి లోపలికి రానివ్వకుండా ఆపేస్తారు. ఆయన ఏం చేస్తారు అంటే గుడి వెనక వైపుకు వెళ్ళి శ్రీకృష్ణుని పూజించడం స్టార్ట్ చేస్తారు. భక్తుడి భక్తిని మెచ్చి శ్రీకృష్ణుడు తూర్పు వైపుకు తిరుగున్న ఆయన పడమర వైపుకు తిరుగుతారట. అంతేకాకుండా ఆ గోడంతా బద్దలైపోయి ఆ భక్తుడికి దర్శనమిస్తారట. అందుకనే ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడు పడమర వైపు తిరిగి ఉంటారు ఈ టెంపుల్లో. అండ్ మనం కృష్ణుడిని చూడాలి అంటే అక్కడ ఉండే కిటికీలోంచి చూడాలి, మెయిన్ గేట్ లోంచి చూడలేమన్నమాట, కిటికీలోంచి చూడాలి. అండ్ కిటికీలోంచి చూసినప్పుడు బాలకృష్ణుడి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆయన కళ్ళు వైట్ గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. మన 2 కళ్ళు చాలు ఆ విగ్రహాన్ని చూడడానికి. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ చెక్కతో కట్టినట్టు ఉంటాయి. దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నదానం అన్నమాట. ఉడుపిలో అన్నదానం కూడా చాలా స్పెషల్. నేను రీసెంట్ గానే ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈ టెంపుల్లో భక్తులందరూ కూడా నేల మీదే తింటూ ఉంటారు అని చెప్పి. నేల మీద అంటే ప్లేట్ కూడా లేకుండా గచ్చు మీదే అన్నం అన్ని పెట్టుకుని తింటారనమాట.